నమస్కారం వెల్కమ్ టు సష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పెన్సిల్ పై నవదుర్గ అవతారాల చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రకారుడు కోటేష్ భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అన్నపూర్ణ దేవి మహేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం చిన్నారి ఆస్పియా అంజు దారుణ హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళి నరసింహానంద సరస్వతి మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని ఎస్డిపిఐ పార్టీ నాయకుల ఫిర్యాదు వన్ టౌన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ క్రిమినల్ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సిఎస్ సుధాకర్ రెడ్డి నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఒకే పెన్సిల్ పై జగన్మాత నవదుర్గ అవతారాలను అత్యంత అద్భుతంగా చిత్రించి తన భక్తిని చాటుకున్నారు. చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ అమ్మవారిని నవదుర్గ రూపాలలో పెన్సిల్ పై సూక్ష్మ చిత్రాలుగా గీయడం జరిగిందన్నారు. శైలపుత్రి దేవి, బాల త్రిపుర సుందరి దేవి, కూష్మాండ దేవి, బ్రహ్మచారిణి దేవి, స్కందమాత, కాత్యాయని, భద్రకాళి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని రూపాలలో అమ్మవారిని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. దసరా నవరాత్రులు పురస్కరించుకొని పెన్సిల్ పై 9 అమ్మవారి చిత్రాలు, సూక్ష్మ చిత్రాలు వేశాను. ఇది మైక్రో పెన్తో వేశాను. ఈ బొమ్మ వేయడానికి అరగంట సమయం పట్టింది. అది తక్కువ సమయంలో వేశాను. నేను ప్రతి దసరా కూడా అమ్మవారి చిత్రాలు విభిన్న శైలిలో వేస్తుంటాను. ఈసారి పెన్సిల్పై 9 వివిధ రూపాలతో అమ్మవారి చిత్రం వేశాను. జగన్మాత మహిషాసురుడి రాక్షసుతో 9 రాత్రులు భీకరంగా యుద్ధం చేసి వాణ్ణి వధించి విజయం పొందిన సందర్భంగా 10వ రోజు విజయదశమి పండుగను జరుపుకుంటారు. అందుకే దీన్ని విజయదశమి అంటారు. అమ్మవారిని 9 రోజులు ఒక్కొక్క అలంకారంతో పూజిస్తారు. అందుకే దీన్ని దేవి నవరాత్రులని అంటారు. నేను వేసిన ఈ చిత్రంలో అమ్మవారిని 9 రూపాలతో చూపించాను. అందులో శైలపుత్రిదేవి, బాల త్రిపుర సుందరి, కుష్మాండ దేవి, బ్రహ్మచారిణి, స్కందమాత, కాత్యాయిని, భద్రకాళి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని వంటి చిత్రాలు పెన్సిల్పై వేశాను. అది చిన్న పెన్సిల్పై ఈ మైక్రో ఆర్ట్ వేశాను. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. అందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు ఉండాలని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నంద్యాల పట్టణంలోని పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. వివిధ రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేకంగా అన్నపూర్ణదేవి, మహేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఉప్పరిపేటలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు, పల్లకి సేవలు, భజనలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని జగజ్జనని దేవాలయంలో, సంజయ్ నగర్ రామాలయంలో పెద్ద ఎత్తున భక్తాదులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఇటీవల 6 సంవత్సరాల చిన్నారి ఆస్పియా అంజుమ్ దారుణ హత్యకు గురి కాబడిన సంఘటనను నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల పట్టణం గాంధీ చౌక్ ప్రాంతంలో నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ గన్ని కరీం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, అన్ని ప్రజా సంఘాల నాయకులు, ముస్లిం సంఘాల నేతలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో అనేక ప్రాంతాలలో బాలికలపై, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు పేటరేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పుంగనూరులో చిన్నారి ఆస్పియా అంజుమ్ను దారుణంగా హత్య గావించిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నా కూడా బాలికలకు, యువతులకు, మహిళలకు రక్షణ కరువైందని, అనేక దారుణ ఘటనలు జరుగుతున్నా చర్యలు శూన్యమని అన్నారు. నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ గన్ని కరీం మాట్లాడుతూ 6 సంవత్సరాల చిన్నారిపై జరిగిన ఆకృత్యాన్ని, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి దారుణానికి ఒడిగట్టిన దోషులను తీవ్రంగా కఠినాతి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే అనేక అత్యాచారాలు, హత్యలు, మర్డర్లు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆస్పియా చిన్నారి మృతికి గల కారకులను కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే పట్టనట్లు వ్యవహరించడం దారుణంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎం నాడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ నాయకులు మహబూబ్ బాషా, సోహెల్ రానా, రెహమాన్, అన్సర్, రియాస్, ఇద్రిస్, ముల్లా కాజా పాల్గొన్నారు. వాతావరణంలో ఈ రోజు మన రాష్ట్రం ఉందంటే సిగ్గుచేటు. ఇలాంటి భయంకరమైన వాతావరణాన్ని తొలగిస్తూ ప్రజలకు రక్షణగా, ముఖ్యంగా మహిళలకు, ఒక మహిళా హోంమంత్రి గారు మనకు ఈ రోజు మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకుంటూ మన పోలీసు వ్యవస్థని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఒక చిన్నారిని ఇలా ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు ఎన్నో అరాచకాలు ఈరోజు చోటు చూసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని మరలా ప్రజలకందరికీ మేము ఉన్నామన్న ధైర్యం నింపేలా కృషి చేయాలే తప్ప ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చూద్దాం చూస్తూ ఊరుకోకూడదని మేము ఈ మహిళగా దీన్ని ఖండించడం జరుగుతుంది. అలాగే ఏదైతే పసికందులు ఉన్నాలో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, అలాగే వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితమైనటువంటి న్యాయం జరిగి వాళ్లకు ఏదైతే ఇలాంటి చర్యలు చేసినా వారికి కఠినమైనటువంటి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాల గాంధీ చౌక్ లో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన అకృత్యాన్ని, హత్యను ఖండిస్తూ కొవ్వొత్తుల శాంతి నిరసన ర్యాలీని చేపడదాం అనుకున్నాం నిన్నటి రోజున. కానీ శాంతి ర్యాలీ జరపడము పోలీసు 30 యాక్ట్ ప్రకారంగా లేదు కాబట్టి మీరు పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నిన్న సిఐ గారు చెప్పడంతో కేవలం నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు మనం చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 4 నెలలు అయింది. ఈ 4 నెలలలో ఎన్నో మానభంగాలు, ఎన్నో హత్యలు, ఎన్నో అరాచకాలు, ఎన్నో అకృత్యాలు చేస్తున్నారు. నంద్యాలలో అయితే మరీ ఘోరంగా ఎన్నో మర్డర్లు కూడా జరుగుతున్నాయి. ఇవల్ల మనం చూస్తూనే ఉన్నాము. ఇవి జరగకూడదని చెప్పి మేమంతా శాంతియుతంగా ఏదో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకొస్తే మీకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, మీకు మరో స్వేచ్ఛ లేదు అన్నట్లు ఈ రోజున చాలా మంది నాయకులు చాలా రకాలుగా, చాలా మంది అధికారులు చాలా రకాలుగా కూడా ఇబ్బంది పెట్టడం చూస్తుంటే మనం నిజంగా భారతదేశంలోనే ఉన్నామా లేకపోతే దక్షిణ కొరియాలో ఉన్నామో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. 6 ఏళ్ల చిన్నారి, అభం శుభం తెలియని చాలా చిన్న పిల్ల. ఆ పిల్ల ఏం పాపం చేసిందేనో, ఏ ఉన్మాదుడు ఎత్తుకెళ్లాడో ఇంతవరకు అసలు అతను ఎవరు, ఎందుకు తీసుకెళ్లాడు అనేది కూడా ఇంతవరకు దాదాపుగా 6 రోజులైనా కూడా ఇంతవరకు కనిపెట్టలేకపోయింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీసేది ఏమంటే 6 ఏళ్ల చిన్నారులు, ముచ్చుమరిలో చేరిన చిన్నారి, తర్వాత విజయవాడలో ఒక మద్రసాలో జరిగిన హత్య, తర్వాత నిన్న నెల్లూరులో జరిగిన ఒక ముస్లిం అమ్మాయిపై జరిగిన హత్యలు ఇవాళ కనపడడం లేదా అని చెప్పి మీడియా ద్వారా నేను గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను. ఒక 6 నెలల క్రితము డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది బాలికలు అదృశ్యమైపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పడం మనం విన్నాము.
మరి ఆ 30,000 మంది బాలికలను తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారేమో ఆయన. ఈ బాలికల హత్యలు కనపడటం లేదా ఆయనకు వీళ్ళు బాలికల మాదిరి కనపడటం లేదా, అమ్మాయిల మాదిరి కనపడటం లేదా అని చెప్పి డిప్యూటీ సీఎం గారిని నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను. అలాగే టీడీపీ ప్రభుత్వంలో అంతా శాంతియుతంగా జరుగుతుంది, రాజ్యాంగబద్ధ పాలన జరుగుతుంది, ఎక్కడ ఎలాంటి నేరాలు కానీ ఘోరాలు కానీ జరగవు, అంతా ప్రశాంతమైన వాతావరణంలో ప్రభుత్వం జరుగుతుందని చెప్పి మొన్నటికి మొన్న మన చంద్రబాబు గారు చెప్పారు. మరి ఇవేంటివి? ఈ 4 నెలల్లో ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని అకృత్యాలు జరిగాయి, దీని గురించి మీకేం పట్టించుకోరా అని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము ఈ మీడియా ద్వారా నిలదీస్తున్నాము. ముస్లిం మైనార్టీ శాఖకు చెందిన ఒక మంత్రిగా ఉంటూ ఒక ముస్లిం బాలికకు న్యాయం జరగాలని శాంతిబద్ధమైన ర్యాలీని చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నందుకు ఇది మీ వెనకాల నుంచి మీ ప్రభుత్వాలైనా పోలీసులకు చెప్పి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము ముస్లిం అమ్మాయిలకు జరిగిన అకృత్యాలను ప్రశ్నించడానికే మీరు ఇలా అడుగడుగున అవరోధాలు సృష్టిస్తుంటే మిగతా ప్రజల పరిస్థితి ఏంది? ఎంతో కొంత పేరున్నా ఏ సమస్య వచ్చినా ముందుండే ముస్లిం జేఏసీకి ఇలాంటి ఆటంకాలు పెడుతున్నారంటే మిగతా సంఘాల సంస్థల పరిస్థితులు ఏంది? సంఘాల సంస్థలు పక్కన పెడితే నాయకుల పరిస్థితి ఏంది? నాయకులను పక్కన పెడితే సామాన్య జనం పరిస్థితి ఏంది? అంటే మీరు మానసికంగా శారీరకంగా బాధితత్వాన్ని మీరు తయారు చేయాలనుకుంటున్నారా? 1947 ఆగస్టుకు ముందు బాధితులుగా ఎలా బతికారో అలాగే బతకాలనే కాంక్షతో మీరు ఉన్నారా అని చెప్పి మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పుంగనూరులో ఏదైతే చిత్తూరు జిల్లా దాంట్లో ఈరోజు ఏదైతే ఆస్పియా అనే అమ్మాయి ఏదైతే కక్షల పూరితంగా ఆ రోజు అమ్మాయిని చంపేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచిందని చెప్పి సంబరాలు అంటించారు. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే చట్టం ఎక్కడ పోతామని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా ఏదైతే ఇంతమంది గత ప్రభుత్వంలో ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా అమ్మాయిలు మిస్ అవుతున్నారు, వారు మిస్ అవుతున్నారు, వీళ్ళు మిస్ అవుతున్నారు అని చెప్పి నానా ప్రకటనలు పెంచండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ పోయినారని ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలము ఏదైతే దీక్షలు చేసుకుంటూ మీరు ప్రజలకు పనికొచ్చేది ఏమీ చేయకుండా ఈరోజు కేవలం రాజకీయ పబ్బం కొనుక్కోనికే ఈరోజు మీ ప్రభుత్వంలో ఇంతమంది అమ్మాయిలు చనిపోతున్నా కూడా, ఎంతమంది విద్యార్థులు చిన్న పిల్లలు చనిపోతా ఉన్నా గతంలో చూసుకున్నట్టయితే ముచ్చుమరిలో ఆ బాలిక సంఘటన పడవక ముందుకే ఈరోజు ఈ యొక్క ఆస్మియా మృతి ఏదైతే ఈ యొక్క చట్టంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా చట్టాలను గాలి కదిలేస్తూ ఉన్నాయి. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో 6 ఏళ్ల బాలిక చిన్నారి ఆస్ఫియాను కిడ్నాప్ చేసి అతి దారుణంగా చంపేసి ఆ అమ్మాయిని సమాచారంలో పాడడం జరిగింది. ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు, ఆ అమ్మాయిని ఎవరు సమాచారంలో పాడేశారనేది కూడా ఇంకా బయటకు తెలియలేకపోయారు. దీన్ని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వము మత రాజకీయాలు ఆపేసి మత రాజకీయాలు వదిలేసి పాలన మంచిగా చేయాలని మేము కోరుతున్నాము. మన రాష్ట్రంలో చిన్నారులపై ఇంకా ఎంతో మందిపై దాడులు జరుగుతున్నాయి. దానిపై శ్రద్ధ చూపించకుండా కేవలం మత రాజకీయాలు చేస్తూ ఈ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మత రాజకీయాలు చేస్తున్నారు. దానికి మన ముఖ్యమంత్రి బాబు గారు కూడా ఏం పట్టించుకోకుండా వాడిని వదిలేశారు గాలికి. ఆయన సినిమాల్లో యాక్టింగ్ చేసే విధంగా ఇక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నారు. అలాంటి యాక్టింగ్ చెల్లదు. రాష్ట్రంలో అందరూ చదువుకున్న వాళ్ళు సౌత్ లో ఇలాంటి రాజకీయాలు చెల్లవు. ఎక్కడో నార్త్ లో యూపీలో జరిగే రాజకీయాలు ఆంధ్రలో చేయాలనుకుంటే అవి చెల్లవు. ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అందరూ ఇక్కడ కలిసిమెలిసిగా ఉంటున్నారు. అలాంటి పాలనలో మీరు మత రాజకీయాలు చేయాలంటే ఇక్కడ చెల్లదు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న దాడులను రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న అఘాత్యాలను మీరు పాలన కాపాడే విధంగా ఉండాలని మేము కోరుకుంటూ ఇలాంటి సంఘటన మరలా పునరావృతం కాకుండా చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ అమ్మాయి ఇంటికి పరామర్శించి ఏం జరిగింది, దీని వెనుక ఎవరు కనుక్కోవాలి. అదేవిధంగా ఈ కుటుంబానికి ఎస్సీ కూడా ప్రకటించాలని మేము కోరుతున్నాము. జై హింద్. సెప్టెంబర్ 29వ రోజున గజియాబాద్ లోని లోహియా నగర్ లోని హిందూ భవన్ లోని దాస్నా ఆలయంలో మేజర్ ఆశారాం వ్యాగ్ సేవా సంస్థాన్లో నిర్వహించిన కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్తపై నరసింహానంద సరస్వతి మహారాజ్ చేసిన విద్వేషపూరిత ప్రసంగానికి వ్యతిరేకంగా
చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్డిపిఐ పార్టీ తరపున నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మజీద్ ఖాన్, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ కలాం మాట్లాడుతూ ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా కలిసి జీవిస్తున్నారని, అలాంటి సమాజంలో నరసింహానంద సరస్వతి లాంటి వారు విద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తూ హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుని వెంటనే శిక్షించాలని కోరడం జరిగిందన్నారు. ప్రవక్త మహమ్మద్ పై అనుచిత వ్యాఖ్యలను చేసిన నరసింహానంద సరస్వతిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సోషల్ డెమోక్రటీ ఆఫ్ ఇండియా నంద్యాల ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ నేను. ఈ రోజు మనము గత 2 రోజుల కింద మనకు జ్ఞానం నరసింహ స్వామి అనే అతను మా మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవర్తన మీద ఆయన లేనిపోయినట్టు అబద్ధాలు వేసినాడు. ఆయన ఆయన మీద మేము 1 టౌన్లో ఈ రోజు కంప్లైంట్ వచ్చినాము. కానీ ఇదే కంప్లైంట్ మనం ఈ నంద్యాల ఒకటి ఇవ్వడం లేదు. మనం ఇండియా లెవెల్ మొత్తం చాలా సార్లు ఇచ్చినాము. గతంలో కొన్ని 2-3 మాటలు కూడా ఇదే విధంగా చేసినాడు ఆయన. కానీ ఈ పద్ధతి కాదు. ఎంతో మనం ఇండియాలో మనం కలిసిమెలిసి ఎంతో లక్షణం సుఖ సంతోషంగా ఉన్నాం, అందరం కలిసిమెలిసి ఉన్నాం మనము. కానీ వాని చేసే పనులకు వాని తొందరపడి చేసే పనులకు ఆయన కానీ ఏరే వాళ్ళ మీద ఎఫెక్ట్ చాలా పడొచ్చింది. వాని దాదాపు వచ్చి 70-80 సంవత్సరాల దాకా అయిపోయింది. వాని వయసు ఇంకా దాటిపోయింది. వాని ఈ వయసులో వాని ఏం సాధించాలని ఆయన అసలు ఏం చేయాలని ఆయన చుచ్చి పెట్టేదానికి ఆయన లేని పని అంగమాలు అవుతాయి. ఇంకా ఇంత అవసరం ఆయనకు ఎట్లా అయిపోయింది, సర్వీస్ అయిపోయింది వానకు. ఆయన లేని పని వేళ చేస్తున్నాడు. అందుకే ఆయన మీద గట్టిగా యాక్షన్ చేసిన ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చినాం. మనం ఈరోజు మనము ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యూపీ రాష్ట్రంలో గాజియాబాద్ నందు ఒక పూజారి నరసింహ యాదవ్ మన ప్రవక్త నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు నంద్యాల పట్టణం నందు 1 టౌన్ ఆధ్వర్యంలో మన సిఐ గారికి తక్షణమే వారిపై అరెస్ట్ చేయాలని, యాక్షన్ తీసుకోవాలని ఈరోజు మేము అర్జీ ఇవ్వడం జరుగుతుంది. యూపీకి చెందిన గాజియాబాద్ చెందిన నిత్యానంద సరస్వతి స్వామి మన ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అతను ఇంతకుముందు కూడా చాలా సార్లు ఎంతో మందిని బాధపరిచేట్లు చేశాడు. ఇప్పటి వరకు అతని మీద ఒక చర్య కూడా తీసుకోలేదు. అందుకే ఎస్డిపిఐ ఆధ్వర్యంలో అతని మీద కఠినమైన అతను చెప్పిన వాక్యాలపై ఖండించి అతని వెంటనే అరెస్ట్ చేయాలి. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. క్రిమినల్ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నంద్యాల 1 టౌన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. పట్టణంలో వీరు ఎటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడకుండా 3 రౌడీ షీటర్లకు ఒక కానిస్టేబుల్ ను ఏర్పాటు చేసి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రౌడీ షీటర్లు క్రిమినల్ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు డైలీ రొటీన్ లో భాగంగా ఈ రోజు ఆదివారం రౌడీ షీటర్ల సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. అందులో పొటెన్షియల్ రౌడీ షీటర్లు అని చెప్పేసి కొంతమందిని డిఫరెన్షియేట్ చేయడము, తర్వాత ఒక్కొక్క కానిస్టేబుల్ కి ముగ్గురు రౌడీ షీటర్లని సస్పెక్ట్ షీటర్ని కేటాయించడం జరిగింది. సో ఈ రోజు కౌన్సిలింగ్ లో భాగంగా మొత్తం అందరూ 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ లో భాగంగా వాళ్ళ మీద నిఘా ఉంచడము, ప్లస్ ఎవరే కానీ ఎటువంటి నేరాలలో పాల్గొనకుండా వాళ్ళకు గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఎవరైనా రౌడీ షీటర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెన్సిల్ పై నవదుర్గ అవతారాల చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రకారుడు కోటేష్. భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. అన్నపూర్ణాదేవి, మహేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం.
చిన్నారి ఆస్పియా అంజుమ్ దారుణ హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళి. నరసింహానంద సరస్వతి మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని ఎస్డిపిఐ పార్టీ నాయకుల ఫిర్యాదు. వన్ టౌన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. క్రిమినల్ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సిఐ సుధాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.